అందరికీ నమస్కారం. దేవి నవరాత్రులు నైవేద్యాలు సిరీస్లో భాగంగా నేడు డే 6 కోసం మనం దద్దోజనం ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దద్దోజనం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అన్నం, పెరుగు, కొద్దిగా సాల్ట్, ఆయిల్, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, కావాలంటే కొన్ని వాటర్. దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్లో రైస్ని ఉడకబెట్టుకోవాలండి. అలా ఉడికించుకున్న రైస్లో నుంచి కొంచెం భాగం తీసుకొని దాన్ని మెత్తగా స్పూన్తో కలుపుకోవాలి. దద్దోజనం అనేది బాగా మెత్తగా ఉంటేనే రుచిగా ఉంటుంది, బాగుంటుంది. సో ఇలా స్పూన్తో చాలాసేపు స్మాష్ చేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే అలా మెత్తగా చేసేసుకోవడానికి ఈజీగా అవుతుంది. సో అన్నం వేడి పైన ఉన్నప్పుడే ఇలా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా మెత్తగా ముద్దగా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చక్కగా అన్నం మొత్తంని పెరుగుతో కలిసేలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల దద్దోజనం అనేది చాలా మంచిగా వస్తుంది. అన్నం పెరుగు రెండు మెత్తగా అయ్యేలాగా కలుపుకోవాలి. ఈలోపు మనం పోపు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక స్టవ్ పైన ఒక ప్యాన్ని పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు చిటపటలాడుతున్న సమయంలోనే మనం కొన్ని ఎండుమిర్చి వేసుకోవాలి. జీడిపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు మరియు కొత్తిమీర వేసుకుంటే పోపు రెడీ అవుతుంది. అన్నిటినీ బాగా దోరగా వేయించుకోవాలి. దద్దోజనంలోకి టేస్ట్ వచ్చేదంటే మొత్తం మనకు పోపు నుంచే. సో పోపు మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఒక కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. సో 3 నుంచి 4 రెమ్మల వరకు కరివేపాకుని తుంచి వేసుకోండి. ఇలా కరివేపాకు మొత్తం చిటపటలాడుతుండగా స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని నీట్గా వేయించుకోండి. ఆ తర్వాత అందులోనే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని 2 పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆయిల్ మొత్తం నీట్గా వాటికి పట్టేలాగా కలుపుకోవాలి. మాడనివ్వకుండా చూసుకోండి. ఇలా రెడీ అయిన పోపుని పక్కన పెట్టుకొని ఇందాక మనం కలుపుకున్న పెరుగన్నంలోకి ఇంకాస్త పెరుగు యాడ్ చేసుకోండి. అప్పుడు మెత్తగా అవుతుంది, ఇంకా బాగుంటుంది. పెరుగు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగుంటుంది. కావాలంటే మీరు కొంచెం పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో దట్ కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతుంది. మేము ఇక్కడ పాలు యాడ్ చేయట్లేదు, కానీ అదొక ఆప్షన్ ఉంది. ఇందాక మనం రెడీ చేసుకున్న పోపుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పోపు మాడకుండా ఓన్లీ బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఉంచుకొని ఆ పోపు మొత్తాన్ని పెరుగన్నంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే దద్దోజనం రెడీ అయిపోతుంది. ఇలా రెడీ అయిన దద్దోజనంని ఒకసారి స్పూన్తో లైట్గా కలిపేసుకొని సర్వ్ చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెడితే దేవి నవరాత్రులు నైవేద్యాలలో డే 6 దద్దోజనం రెడీ అయిపోయినట్టే అండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హేమారెడ్డి ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫాలో ఫర్ మోర్.